కాకి అరుపుకు కారణం. భోజరాజు సాహిత్య ప్రియుడు. కవి పండితులను ఘనంగా బహుకరించేవాడు. తనకు నచ్చేలాగా కవిత్వం చెబితే అక్షర లక్షలిచ్చేవాడు. అందుచేత అతని రాజ్యంలో దాదాపు అందరూ కవులే. చిన్నపిల్లలు సైతం పండితులే. అనాదిగా కాశీ పండితులకు దేశమంతటా గొప్ప ఖ్యాతి ఉండేది. కాని భోజరాజు పరిపాలనలో దారానగరపు పండితుల ఖ్యాతి పైకి వచ్చింది. రాను రాను దేశంలో కాశీ పండితులను తలుచుకునేవారే లేకుండా పోయారు. ఇది చూసి కాశీ పండితులకు కోపం వచ్చింది. వారంతా కలిసి ఒక సభ చేశారు. కాశీ పండితులు కొందరు దారా నగరానికి వెళ్ళి అక్కడి పండితులను బహిరంగ చర్చలో ఓడిస్తేనే కాని కాశీనగర ప్రతిష్ట నిలవదని సభలో తీర్మానించారు. ఇందుకుగాను నలుగురు దిగ్గజాలు వంటి కాశీ పండితులను ఎన్నుకొని వారిని దారా నగరానికి ప్రయాణం కట్టించారు. ఈ నలుగురు కాశీ పండితులు దారానగరం చేరుకొని ఒక సామాన్య గృహస్థ ఇంట బస చేశారు. ఆ గృహస్థు వారిని గౌరవంతో ఆదరించి వారికి తన శక్తి కొద్దీ సమస్త సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. గృహస్థుకు 12 ఏళ్ల కూతురు, 8 ఏళ్ల కొడుకు ఉన్నారు. దారానగరంలో అందరికీ పండితుల పట్ల గౌరవం ఉన్నట్లే కనబడింది. కానీ ఇక్కడి పండితులు ఎంత గట్టివారో, వారిని ఎలా ఓడించాలో, తీరా వారి చేతిలో ఓడిపోతే తమకుగాక కాశీనగరానికే అపఖ్యాతి వస్తుందని వారు భయపడుతూనే ఉన్నారు. పండితులు మరుసటి ఉదయం వేకువజామునే లేచి నిత్యకృత్యాలు తీర్చుకుంటున్న సమయంలో ఒక చిత్రం జరిగింది. చెట్ల మీద కాకులు కోలాహలంగా అరుస్తున్నాయి. ఆ అరుపులు విన్న ఇంటివారి కుర్రవాడు తన అక్కను, అక్క, అరుణోదయం వేళ కాకులెందుకు అరుస్తాయో అని అడిగాడు. నీళ్లు తేవడానికి ఆ పిల్ల బిందె చంకన పెట్టుకొని బావి వద్దకు పోతూ, మన ఇంట నలుగురు కాశీ పండితులు ఉన్నారు. ఇంత చిన్న అనుమానాన్ని వారు తీర్చలేకపోరులే, వారిని అడుగు అని వెళ్ళిపోయింది. కుర్రవాడు పండితుల దగ్గరికి వచ్చి, అయ్యలారా, ఈ సందేహాన్ని తీర్చండి. తెల్లవారుబోతుండగా కాకులెందుకు అరుస్తాయి అని సవినయంగా అడిగాడు. కాశీ పండితులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. నిజానికి కాకులు పొద్దున్నే ఎందుకు అరుస్తాయో వారికి తెలియదు. వారికి అలాంటి సందేహం ఎన్నడూ కలగలేదు. ఆ సందేహానికి సమాధానం ఉంటుందని కూడా వారికి తోచలేదు. కుర్రవాడికి ఏదో సమాధానం చెప్పాలి గనుక వారు తమకు తోచింది చెప్పారు. ప్రొద్దున్నే లేచి కాకులు ఒకదాని ఒకటి పలకరించుకుంటాయి అన్నాడు ఒక పండితుడు. రోజల్లా పలకరించుకుంటూనే ఉంటాయి. ఉదయాన అన్నీ ఒక్కసారిగా ఎందుకు అరుస్తాయి అని అడిగాడు కుర్రవాడు. రాత్రి అయిపోయింది గనక సంతోషంగా అరుస్తాయి అన్నాడు ఇంకొక పండితుడు. రోజల్లా అరవమేం అన్నాడు కుర్రవాడు. మిగిలిన పండితులు కూడా ఏదో చెప్పారు. కానీ కుర్రవాడికి తృప్తి కలగలేదు. ఇంతలో కుర్రవాడి అక్క నీళ్ల బిందెతో తిరిగి వచ్చింది. అక్క, నా సందేహం నీవైనా తీరుద్దు. తెల్లవారేటప్పుడు కాకులన్నీ ఎందుకలా గోలగా అరుస్తాయి అని కుర్రవాడు మళ్ళీ అడిగాడు. కాశీ పండితుల్ని అడగమని చెప్పాను కదా, అడక్కపోయావా అన్నదక్క. వారికి సరిగ్గా తెలిసినట్లు లేదక్క అన్నాడు తమ్ముడు. అయితే నేను చెప్తాను విను. సూర్య భగవానుడు చీకటిని నిర్మూలిస్తూ రావటం చూసి నల్లగా ఉన్న తమను కూడా చీకటిగా భావించి నిర్మూలించిపోతాడేమోనని కాకులు, మేము చీకటి కాము, కాకులం, కాకులం, కావ్ కావ్ అని సూర్య భగవాన్ని హెచ్చరిస్తున్నాయి అంటూ అక్క లోపలికి వెళ్ళిపోయింది. తన సందేహం తీరినందుకు కుర్రవాడు పరమ ఆనందంతో గంతులు వేసాగాడు. ఇదంతా వింటున్న కాశీ పండితులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇంకా పెళ్ళి అయినా కానీ సామాన్య గృహస్థు కూతురికే ఇంత ప్రజ్ఞ ఉంటే ఇక ఈ దేశ పండితుల ముందు మనమెంత అని వారిలో వారు వెత్కరించుకొని ఆ పూటే కాశీ నగరానికి ప్రయాణం కట్టి వెళ్ళిపోయారు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.